మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు 4 ఏళ్ల బాలుడు అభి నీటి సంపులో పడ్డారు. అభితో ఆడుకుంటున్న మరో బాలిక చెప్పడంతో బాలుడిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే బాలుడు చనిపోయినట్లు తెలిపారు వైద్యులు. నీటి సంపుపై డోర్ ఏర్పాటు చేశామని పలుమార్లు చెప్పినా ఆ ఏర్పాట్లు చేయలేదని, ఇంటి యజమాని పట్టించుకోలేదని అభి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు అక్కడ ఏం జరిగిందనేది మా ప్రతినిధి అక్రమ్ వివరిస్తారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్పేటలో విషాదం చోటు చేసుకుంది. 4 సంవత్సరాల అభి అనే బాలుడు ఆడుకుంటూ కూడా తమ ఇంటి వద్ద ఉన్న నీటి సంపులో చూసుకోకుండా పడిపోయి మృత్యువాత పడ్డాడు. ప్రస్తుతం మనం వారి హఫీజ్పేటలో ఉన్నటువంటి వారి ఇంటి దగ్గరే ఉన్నాం. ఇదే ఆ సంపులో మనం చూడవచ్చు. ఇదే సంపు దగ్గర తరచూ తను అభి ఆడుకుంటూ ఉంటాడంటూ కూడా స్థానికులు చెబుతున్నారు. ప్రతిరోజులాగానే కూడా ఇక్కడ ఆడుకుంటున్న సమయంలో ఒకేసారి కాలు స్లిప్ అయ్యి అందులో పడినట్టు కూడా వాళ్ళ స్థానికులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి చూడవచ్చు. ఇది ఎంత డేంజర్గా ఉందనంటే పూర్తిగా చాలా రోజుల నుంచి స్టోర్ అయిన వాటర్ అని కూడా మనం అవన్నీ గమనించవచ్చు. పేరెంట్స్ చెప్తున్న దాన్ని బట్టి, అభి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న దాన్ని బట్టి ఇది యజమానుల నిర్లక్ష్యం అనేది చెప్తున్నారు. ఎందుకంటే చాలాసార్లు ఇప్పటికే ఈ ప్రాబ్లం ఉంది, ఈ డోర్ పట్టట్లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా వారు పట్టించుకోలేదని కూడా వాళ్ళ పేరెంట్స్ ఆవేదన చెందుతున్నారు. మనం ఒకసారి ఇది చూపించే ప్రయత్నం చేద్దాం. అంటే ఇది కూడా పూర్తిగా సీలింగ్ కరెక్ట్గా లేదు. మరి కరెక్ట్గా గమనించినట్టయితే ఒక సైడ్ ఫుల్ సిమెంట్ ఉండి ఇటు సైడ్ పూర్తిగా లేదు. అంటే మనం అక్కడ చూసుకోవచ్చు. అక్కడ మనకి సంపుకి సంబంధించిన ఏదైతే ఈ డోర్ కూడా ఉంది, అంటే ఈ గేట్, సంపుకు సంబంధించిన గేట్ కూడా ఉంది. ఇది ఇక్కడ సరిగ్గా ఫిక్స్ అవ్వట్లేదు అంటూ కూడా పేరెంట్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఇది పూర్తిగా ఒక లెవెల్ టైప్లో ఉంటే అది దానికి సంబంధించిన ఆ డోర్ సెట్ అయింది. కానీ ఇది నిర్లక్ష్యం వల్లనే, అంటే పూర్తిగా యజమానులకి తరచూ చెప్తున్నారంట ఇటు సీలింగ్ పోయింది, ఇటు సైడ్ కూడా వేయించితే ఆ సిమెంట్ది ఏదైతే ఉంటుందో అప్పుడు డోర్ పడుతుందండి. కనీసం దాదాపు 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, ఒక్క సమస్య తీర్చండి అని చెప్తున్నా కూడా వాళ్ళు వినిపించుకోలేదంటూ కూడా పేరెంట్స్ చెప్తున్నారు. బాబు కూడా 4 సంవత్సరాల అభి చాలా హుషారుగా ఉంటాడంటూ కూడా పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 రోజుల క్రితమే స్కూల్లో కూడా జాయిన్ చేపించి ఒకరోజు స్కూల్కి వెళ్ళినట్టు కూడా తన తండ్రి ఏడుస్తూ చెప్తుంటే అందరూ ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా రోదనలో మునిగిపోయారు. ఎందుకంటే ఇవాళ సెకండ్ సాటర్డే, రేపు కూడా సండే కాబట్టి 2 రోజులు హాలిడేస్ దొరికింది. ఈ 2 రోజులు ఎంజాయ్ చేసి తర్వాత మండే నుంచి మళ్ళీ రెగ్యులర్గా స్కూల్కి పంపిద్దాము అనే ఆలోచనలో కూడా వీళ్ళ తల్లిదండ్రులు శ్రీను అదేవిధంగా నీలా ఉన్నారు. అదే అకస్మాత్తుగా ఇలా జరగడంతో ఒక్కసారిగా వాళ్ళు కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజానికి ఆ శ్రీను అదేవిధంగా నీలా వీళ్ళిద్దరు తల్లిదండ్రులు కూడా కూలి పని చేసుకుంటూ ఉంటారు. అమీన్పూర్లో వీళ్ళు రోజు మాదిరిగానే ఆ సెంటరింగ్ పని చేయడానికి అమీన్పూర్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి పని చేస్తున్న సమయంలో దాదాపు 12 గంటల 30 నిమిషాలకు కూడా తల్లిదండ్రులకు సమాచారం వచ్చింది. ఇట్లా తమ కుమారుడు అభి ఇందులో పొరపాటున ఆడుకుంటా పడిపోయాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళామంటూ కూడా స్థానికులు చెప్పిన వెంటనే వాళ్ళు వచ్చి చూసేసరికి కూడా తమ బాలుడు విగత జీవిగా ఉండడం చూసి ఒక్కసారి అందరూ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు. అంటే ఇదంతా కూడా పోషణ అన్నమాట. అంటే పూర్తిగా అభి అంటే ఏదైతే ఆ శ్రీను నీలా ఉన్నారో ఇది మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఉండే పోషణ అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇది మొత్తం 4 ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట. ఇందులో ఈ 4 ఫ్యామిలీస్ అందరూ కలిసి ఒకే పోర్షన్లో రెండుకుంటున్నారు. ఈ 4 రూమ్స్ ఉన్నాయి. సమస్యలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా డబ్బులు ఎక్కువ ఇవ్వాలంటూ, నాకు అద్దె ఇంకా ఎక్కువ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నట్టు కూడా వీళ్ళు శ్రీను చెప్తున్న పరిస్థితి ఉంది. అభి వాళ్ళ తండ్రి శ్రీను కూడా వాపోతున్నారు. సమస్యలు చెప్పినప్పటికీ కూడా సమస్యలను పరిష్కరించకుండా అద్దె పెంచడం ఏంటి అని అడిగినా కూడా వాళ్ళు పట్టించుకోలేదంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అభి మృతదేహాన్ని మాత్రం కొండాపూర్లోని ఏరియా హాస్పిటల్కి తరలించారు. అక్కడ నుంచి వెళ్ళి కూడా అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి దర్యాప్తు చేసినట్టు మనకు తెలుస్తుంది. వాళ్ళు కూడా వచ్చి పూర్తి వివరాలు, అంటే ఇది ఏదైతే నిజంగానే యజమానులు పట్టించుకోకుండా ఉన్నారా లేకపోతే ఏంటి అనే కోణంలో బాబు కూడా మరి స్లిప్ అయి పడిపోయాడా లేకుంటే ఏదైనా వేరే ఇతర కారణాలు ఉన్నాయనిపైన కూడా పోలీసులు అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ హఫీజ్పేట్ నగరం అంతా, అంటే ఏదైతే హఫీజ్పేట్ ఏరియా ఉందో అది మొత్తం కూడా విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకొక 2-3 రోజుల నుంచి వెళ్ళి కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. స్కూల్కి వెళ్ళే అభి ఒక్కసారిగా ఇలా రావడంతో పేరెంట్స్ కూడా పూర్తిగా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా ఇలాంటి సంపులు ఏదైతే ఇంట్లో ఉన్నారో ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లల కదలికలను గమనిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటువైపు వెళ్ళి ఆడుకుంటున్నారు అంటూ కూడా ఆ బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులు తీసుకోవాలంటూ కూడా అటు పోలీసులు సూచిస్తున్నారు. అదేవిధంగా యజమానులు కూడా ఎవరైతే వాళ్ళ అద్దెకు ఉంటున్నారో తమ దగ్గర అద్దెకు సంబంధించిన ఏ సమస్యలు చెప్పినా కూడా వెంటనే పరిశీలించాలంటూ కూడా పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ హరీష్తో అక్రమ్ బిగ్ టీవీ, హఫీజ్పేట్.